ప్రస్తుతం మనం అయితే ఇక్కడ కూరగాయల మార్కెట్‌లో ఉన్నాం. ఇక్కడ మెహదీపట్నం కూరగాయల రైతు బజార్ అనమాట. ఇక్కడ ఆహ్, సామాన్య ప్రజలు ఎక్కువగా కొనే కూరగాయల మార్కెట్ ఇక్కడే అనమాట. సో, ఇక్కడ చాలా రేటు అంటే కూరగాయలు బయట ఎంత రేటు ఉన్నాయో అంతకంటే చాలా తక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతున్నారు. కానీ సామాన్య ప్రజలు కొనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. సో, ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క కూరగాయల రేటు చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. అంటే సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు కాకపోతే. ఇక్కడ చూసినట్లయితే టమాటో ధర కిలో 40, 50 రూపాయలకు అమ్ముతున్నారు. అది సామాన్య ప్రజలు అసలు ఇంతగానం రేటు ఉంటే మేము కొనలేము అని ఫీల్ అవుతున్నారన్నమాట. ఇంకా మిగతా రేట్లు చూస్తే బెండకాయ ఆల్మోస్ట్ 40 రూపీస్ కేజీ, బీరకాయ ఆల్మోస్ట్ 160 కేజీ. కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీరకాయ కొనే బదులు బీర్ కొనుక్కొని తాగితే అయిపోతుంది అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు. అంతేకాకుండా ఇప్పుడు టమాటో అనేది చికెన్తో పాటు పోటీ చేస్తుంది. సో, టమాటో కొనే బదులు చికెన్ కొనుక్కొని కూర తింటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో, ఇక్కడ ప్రజలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేకపోతున్నారు అనమాట. ఇక్కడ కొనేవాళ్ళు అంటే అమ్మేవాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి ఇట్లా కూరగాయల రేట్లు ఎక్కువ ఉంటేనే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ ధరకి కొనలేని పరిస్థితి అయితే వస్తుంది జనాలకి. సో, ఇక్కడ చూసినట్లయితే నార్మల్ రైతులు కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముతున్నారు అనమాట. వాళ్ళకి ఇక్కడ బోర్డులో అంటే రైతు బజార్లో ఉండే బోర్డు ధర కంటే చాలా తక్కువ కమ్మి అమ్ముతున్నా కూడా జనాలు కొనలేని పరిస్థితి అయితే చూస్తున్నాం ఇప్పుడు. సో, ఇక్కడ ఒకసారి జనాలను అయితే అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం. కూరగాయల ధర ఎలా ఉంది, అసలు కూరగాయలు కొనే పరిస్థితి ఉందా లేదా, టమాటో రేట్ ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. हुमायूं नगर ठीक है, आज का प्राइसेस कैसा है तरकारी का? రేట్లు ఎక్కువ ఉన్నది. బోర్డు మీద రాసుడు ఒకటి ఉన్నది, ఇచ్చుడు ఒకటి ఉన్నది. మొత్తం హై ప్రైసెస్లో అమ్ముతుండ్రు. బోర్డు మీద ఒక రేటు ఉన్నది, ఇచ్చిండ్రు అన్నీ ఎక్కువ రేట్లో ఇస్తుండ్రు. అంటే దేనికి ఎక్కువ రేట్ ఉందని అంటున్నారు? అన్నిటికీ మిర్చి కావండి, టమాటాలు కావండి, అన్నీ మన ఏమంటారు బెండకాయ కానీ అన్ని ప్రైసెస్ ఎక్కువ ఉన్నది. సో, ఇప్పుడు టమాటా రేట్ ఎంత ఉంది అంటే సామాన్య ప్రజలు కొనుక్కోవచ్చా టమాటా? కొనుక్కోవచ్చు కానీ రేట్ వీళ్ళు ఎక్కువ. బోర్డు మీద ఒక రాశి ఉన్నది. ఇప్పుడు 40 రూపీస్ అని రాసి ఉన్నది, 30 రూపీస్ రాసి ఉన్నది. 40 రూపీస్లో అమ్ముతుండ్రు. ఏమంటారు ఆలు అంతా అన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్క అమ్ముతుండ్రు వీళ్ళు. బోర్డు అంటే మాకు తెలియదు, మీరు పోయి మాట్లాడుకోండి అని అంటుండ్రు వాళ్ళు. కానీ జనంకి ఏమో పిచ్చోలు చేస్తుండ్రు. రాసుడు ఒకటి ఉన్నది, ఇచ్చుడు ఒకటి ఉన్నది వీళ్ళది. అంటే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఏమో ఇక వాళ్ళు అంటారు వర్షాలు పడలే, అందుకోసం ప్రైజులు పెరుగుతున్నాయి, ఏం చేయాలి మనం, మాకే ఎక్కువ రేట్లు వస్తుందని వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు బోర్డు పెట్టిన ధర ఇస్తున్నారా కాదు, ఎక్కువ రేట్లో ఇస్తున్నారు వీళ్ళు. ఇస్తున్నారు. అంటే అమ్మే వాళ్ళు ఏమంటారు మాకు కూడా హై ప్రైస్ నుంచి వస్తుంది, మేము కూడా అందుకోసమే ఎక్కువ రేట్లో అమ్ముతున్నాం, దానికి మనం ఏం చేయాలి, వాళ్ళు చెప్తున్నారు అట్లనే రాస్తున్నారు, వాళ్ళ ఇష్టం అట్లా వాళ్ళ రాస్తున్నారు. వీళ్ళు అమ్మడే వాళ్ళు ఇట్లా అమ్మేస్తున్నారు. ఇక అన్నీ ఇప్పుడు తీసుకోవాలంటే అన్ని ప్రైస్ హై ఎక్కువ ఉన్నది. చిన్న సపరేట్గా కొన్ని చికెన్ తీసుకొని వంట చేసుకొని ఉండానే బెటర్ అనిపిస్తుంది. ఈ అంతా తీసుకోవాలన్న టమాటా ఇప్పుడైతే నేను తీసుకోలే, ఓన్లీ బెండకాయ అన్నీ ఇది తీసుకున్నా. బీరకాయ వాళ్ళ అమ్మ తీసుకున్నాను అని ఇప్పుడు అది తీసుకున్నా. ఇక అన్నీ ఎక్కువ రేటు చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ రైతు బజార్లో ప్రైస్ కంటే ఇంకా బయట ఇంకా ఎక్కువ ధర ఉందంట కదా? కొంచెం ఎక్కువ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే ఇస్తుండ్రు, వీళ్ళు కూడా ఇంత ఇస్తున్నారు కదా. మరి ఆ రైతు బజార్ వచ్చి లాభమే లేదు మనకు. అందుకోసమే మరి బయటలే తీసుకోవాలి. ఇంటి దగ్గరనే అదే ప్రైస్లో ఉన్నది, ఇక్కడ కూడా అదే. రైతు బజార్ వస్తున్నాం దానికోసమే, ఎందుకంటే మనకు తక్కువ ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. కానీ ఫ్రెష్ కూడా వస్తలేదు, మళ్ళీ ప్రైస్ కూడా హై ఉన్నది, అన్నీ ఎక్కువ ఉన్నది. రైతు బజార్ ఓన్లీ పేరుకే ఉందండి. కాకుంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ బయట ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆటోలలో అమ్ముతారు కదా, సేమ్ ప్రైస్ ఉంది. మేము ఏంటంటే డ్యూటీకి వెళ్ళి వెళ్ళేటప్పుడు కొద్దిగా మాకు ఈజీ ఉంటుందని అదొక్కటి మేము తీసుకెళ్తాం, అంతే, ఇంకేం లేదు. ఈ క్వాలిటీ అంటే అండి ఇప్పుడు చూపిస్తున్నారు, 2 క్వాలిటీలు చూపిస్తుండు. ఒకటి 50 అంటుండు, 40 అంటుండు. మీరే చూడండి 50, 40 అంటుండు. ఇప్పుడు ఏమున్నా తీసుకోవాలి కదా కంపల్సరీ. మేము ఇంట్లో అయితే కంపల్సరీ కావాలంటారు కదా, దాన్ని బట్టి చూస్తే ఏంటంటే కంపల్సరీ వెళ్తున్నాం కాబట్టి తీసుకోవాలని అనుకుంటాం. తగ్గియమంటే తగ్గిస్తలేరు, లేదు ఈ ధరనే ఉంది కావాలంటే తీసుకోండి లేకుంటే అదే చెప్తున్నారు. అదే ఇంకంతే. ఎందుకంటే మేము 20 years నుంచి ఇట్లే మేము చూస్తున్నాం కదా, ఇలాగనే ఉంటుంది కంపల్సరీ. అయితే ఈ మార్కెట్లో బీరకాయ
రేటు స్పెషల్గా ఉంది బీరకాయ. ఆ, అంటే ఈ మార్కెట్లో లేదు, ఎక్కడ కూడా లేదు, ఒకటే చోటు ఉంది, అది కూడా కిలో ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అంటే బీరకాయ కిలో అంటే అది ఉండొచ్చు అండి, అంటే మార్కెటింగ్ వాళ్ళు చెప్పాలి అంటే లేదు లేదు అవైలబుల్ అంటే ఎక్కువనే ఉంటుండొచ్చు కదా, అంటే బీరకాయ ధర 160 రూపాయలు ఉందంట. ఉండొచ్చు ఉండొచ్చు అది తెలియదు. అయితే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీరకాయ కొనే బదులు బీర్ కొనుక్కుంటే బాగుంటుంది కదా అని అంటున్నారు. కరెక్ట్ ఉండొచ్చు అండి, రేటు కూడా అంతే ఉంది, బీరు కూడా రేటు కూడా అంతే ఉంది. ఎంత ఉంది బీర్ రేటు? 160 ఉంటుంది కదా, 160 బీరు ఉంటుంది. ఓకే. మళ్ళీ అంటే ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఏ చూస్ చేసుకుంటారు బీరకాయ? కానీ ఇంకోటి అండి, ఇప్పుడు ఇది రైతు బజార్ అంటే ఓన్లీ టెండర్ గరీబ్ వాళ్ళకి ఉండాలి కదా, అది ఆల్మోస్ట్ అందరూ వేరే వాళ్ళు కూడా అమ్ముతుండ్రు అట్లా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏ రూల్ ఉందో మనకు తెలియదు కదా, చెప్పండి అట్లా అండి. మేమైతే డైలీ ఇక్కడ నుంచి ఆఫీస్ వర్క్ నుంచి తీసుకెళ్ళిపోతాం, ఇప్పుడు ఎక్కువన్నా కంపల్సరీ తీసుకోవాలి కదా. బెండకాయలు 40 రూపాయలు ఉంటే 60 రూపాయలు అమ్ముతున్నారు. ప్రతి ఒక్క రేటు ఎక్కువ అమ్ముతున్నారు లోపల, ప్రతి ఒక్క ధర. ఇట్లా ఎందుకు అమ్ముతున్నారు? ఇట్లా అంటే ఈ రైతులు తీసుకొని అమ్ముతారు వీళ్ళు, రైతులు వస్తాయి కొన్ని వీళ్ళు బయటకు వెళ్తాయి. ఎందుకు అంటుంది? బోట్ అదే బోట్ ఎంత ఉంది అంతే ఇవ్వాలి కదా సార్, బోట్కి తీసి ఏరియా ఎక్కువ అమ్ముతారు వీళ్ళు, ప్రతి ఒక్కటి అంతే. ప్రతి ఒక్క ధర ఏంటే ఇక్కడ ఇప్పుడు టమాటో ఎంతకు తీసుకున్నారు? టమాటా ఇప్పుడు 50 రూపాయల కిలో, 40 రూపాయల కిలో, 50 రూపాయల కిలో. అక్కడ 39 ఉంది కదా. చూడండి, మీరే చూడండి, మీరు ఎంత ఉందో చూడండి, అట్లా చూడండి రేట్లు అమ్ముతున్నారు ఇట్లా. అయితే మీద ఇట్లా ఇలాంటి పరిస్థితి ఉంటే కూరగాయలు కొనే అవకాశమే లేదు. బయట ఆటోలో అమ్ముతున్నారు, అదే రేటు అమ్ముతున్నారు ఇల్లు కూడా, బయట అమ్మినట్టు అమ్ముతున్నారు. ప్రతి ఒక్క ఎంత అమ్ముకుంటారు, ఎక్కువ అమ్ముతారు చాలా. ఇప్పుడు ఈ రేట్లు ఇలానే ఉంటాయా ఇంకా పెరుగుతూ ఉంటాయా? ఈ రేటు పెరుగుతుంది కానీ వీళ్ళు ఇంకా దీనికన్నా ఎక్కువ పెంచుతారు, ఇంకా దీనికన్నా ఎక్కువ వేస్తారు ఇంకా. ప్రతి ఒక్క దానికి రిటర్న్ చేస్తారు ఇక్కడ, ప్రతి ఒక్క దానికి రిటర్న్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రైతు బజార్ ధరల పట్టిక ఇక్కడ చూసినట్లయితే టమాటో ధర 39 రూపాయలు ఉంది అక్కడ, అలాగే వంకాయ ధర 25 రూపాయలు ఉంది. చూసినట్లయితే బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయ ధర 45 రూపాయలు చొప్పున ఉంది, బీరకాయ ధర 75 ఉందన్నమాట. సో ఇక్కడ ఈ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అయితే బీరకాయ అయితే లేదు, ఎక్కడ చూసినా అసలు ఒక 1 కేజీ బీరకాయ దొరకడం ఇక్కడ చాలా కష్టంగా చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ బోర్డులో ఉన్న ధర కంటే ఇక్కడ ఎక్కువగా అమ్ముతున్నారు అన్నమాట. సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు, వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ ధరల పట్టికలో ఉన్న రేట్లు వాళ్ళు ఇక్కడ ఒక రేట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడిగేసరికి ఇంకో రేట్ ఉంటుంది, ఇంకో క్వాలిటీ వెజిటేబుల్స్ అయితే ఇస్తున్నారని అంటున్నారు, చాలా మోసం జరుగుతుందని అంటున్నారు. చూసినట్లయితే ఇక్కడ ఎంత రేట్ ఉందో అంతకు అమ్మదే బాగుండు అని అంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ ధరలు ఎంత ఉన్నాయో వాటికంటే ఎక్కువ రూపాయలకే అమ్ముతున్నారు, కానీ తక్కువ రూపాయలకు అమ్మట్లేదు అని జనాలు వాపోతున్నారు అన్నమాట.